అలసిన వాని కూరడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర నుండి అనుదిన ధ్యానములు జూలై 1వ తారీఖు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1వ తిమోతి 6వ అధ్యాయము 6వ వచనము. ఎస్తేరు రాజు అహష్వేరోషు యొక్క దయా దాక్షిణ్యములు పొందెను. చాలామంది యవన కన్యకలు అతని ముందుకు వరుసగా తీసుకొని రాబడిది. ఆమె రాజు యొక్క యుద్ధకు వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏవేవి కోరునో అవి ఆమెకి ఇవ్వబడును. అవి వస్త్రములే కానీ, బంగారము, వెండి కానీ, శుద్ధి కొరకైన వస్తువులే కానీ ఏదైనా ఇవ్వబడక ఉండదు. మిగిలిన ఇతర స్త్రీలు అనుదినము అనేకము అడుగుచుండిరి, కానీ ఎస్తేరు ఏమీ కోరుకొనలేదు. ఒక వ్యక్తి నాకేమి వద్ది అని చెప్పుట ఎంతో అద్భుతము. నాకేమి వద్దు అని చెప్పిన వారిని గూర్చి నేను వినలేదు. కొంతమందికి ఏమి ఇచ్చినను తృప్తి కలగదు. నీ భార్యకు 100 చీరలు ఇచ్చినను ఇంకా 10 కావాలనని అడుగును, ఇంకనూ అధికముగా అడుగును. వారికి ప్రతి నెల క్రొత్తది కావాలను. నీవు ఎటువంటి ఆభరణములు ఇచ్చినను వారికి తృప్తి కలగదు. కొంతమంది భర్తలు తమ జీతమంతయు భార్యలకు ఇత్తురు. వారు తమ భర్తలకు జీతము వచ్చే దినము కొరకు కనిపెట్టుచుందరు. ఒకవేళ ఒక 25 రూపాయలు తక్కువ ఇచ్చిన ఎడల భర్తలను ప్రశ్నించుదురు, ఏమైనది, ఈ నెల 25 రూపాయలు ఎందుకు తక్కువ ఇచ్చితివి? నీవు ఎక్కడ ఖర్చు చేస్తేవి? దానితో ఏమి చేస్తేవి? దానిని ఎవరికి ఇచ్చితివి అని ప్రశ్నించుదురు. 10 రోజుల్లోనే జీతమంతా ఖర్చు చేసి ఇంకా డబ్బు కావాలని అడుగుదురు. ఎవరెన్నో వారికి తృప్తి ఉండదు. కానీ ఇక్కడ కథలో ఏమి చెప్పబడుచున్నదనగా, ఆమె తరుణము వచ్చినప్పుడు ఏమీ కోరలేదు. దాని ఫలితము ఆమె అతని దయ పొందుటయే. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎడల దయ కలిగెను. ఆమె కేవలం రాజు దృష్టిలోనే దయ పొందుట కాదు, రాజభవనంలోని అందరి దృష్టిలో దయ పొందాను. ఆమె దేవుని యందు ఎంతో అధికమైన భయభక్తులు కలిగి ఉండినది. ఆమె జీవితము విశ్వాసము ద్వారా ఇశ్రాయేలు దేశమంతయు రక్షింపబడినది. ఏ విధముగా తృప్తిని సంతృప్తిని కలిగి ఉండవలెనో ఆ రహస్యమును ఆమె నేర్చుకున్నది. లోకంలో ఏదియో తనను తృప్తిపరచలేదని ఆమె ఎరిగినది. లోకం ఎంత ఆకర్షణీయంగా ఉన్నను మనలను తృప్తిపరచలేదు. చాలామంది స్త్రీ పురుషులు తిని త్రాగుట ద్వారా, వస్త్రములు, బంగారు, వెండి నగలు కొనుట ద్వారా సంతోషించగలమని అనుకొందరు. అందువలననే వారి జీవితంలో ఓటమిని పొందుచున్నవి. అందువలననే వివాహములకు ముందు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ఎంత కట్నం ఇచ్చదరని, ఎంత భూమి ఇచ్చదరని సమాచారంను సేకరించుతారు. వారు బహిరంగంగా అడుగుదురు, కానీ రహస్యంగా ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు, మరి ఈమెకి ఎంత వచ్చును అని తెలుసుకుందరు. విషయములన్నీ తెలుసుకున్న తర్వాత మాకు సమ్మతమే అని చెప్పుదురు. ఒకవేళ వారికి తృప్తి కలగని ఎడల ఈ సంబంధము విషయంలో మాకు సమాధానము లేదని చెప్పుదురు. ఎందుకనగా వారి దృష్టి లోక సంబంధమైన విషయముల మీద, ఆ అమ్మాయి రంగు మీద, అర్హతల మొదలగు వాటి మీద ఉంట చేతనే ఆ విధముగా చెప్పుదరు. అందువలననే వారు నిరుత్సాహపడుదురు. సంతృప్తి గృహమును సంతోషముగా ఉంచగలదు.